Hello friends, welcome to Civil Index online classes. In this session, we are going to cover about the current affairs from the date of 11th to 15th November 2024. ఫస్ట్ న్యూస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ న్యూస్లో ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ టెల్స్ ఆర్ఆర్బీస్ టు డెవలప్ ప్రొడక్ట్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం న్యూస్ వచ్చేసి ఇదైనా కానీ దీని బ్యాక్ డ్రాప్ మాత్రం మనం చదువుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ లో బ్యాక్ డ్రాప్ గురించి కూడా కొంచెం అడుగుతా ఉన్నారు ఈ మధ్య. ఆర్ఆర్బీస్ అంటే ఏంటంటే ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటంటే ఎం అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వీటి ఏంటంటే మన జీడిపిలో ఆల్మోస్ట్ 30% షేర్ వచ్చి ఈ ఎంఎస్ఎంఈ షేర్ తీసుకుంటున్నాయి. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ లోకి వచ్చే లోపల 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ బై ది ఎంఎస్ఎంఈస్. అదేవిధంగా మన కంట్రీలో లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏం జనరేట్ చేస్తున్నాయంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్సే జనరేట్ చేస్తున్నాయి అన్నమాట. ఈ ఎంఎస్ఎంఈస్ అంటే వీటిని డిఫరెన్షియేట్ ఎలా చేస్తాం మనం? ఈ ఎంఎస్ఎంఈస్ ని డిఫరెన్షియేట్ ఎలా చేస్తామంటే మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఏం చెప్తామంటే ఇన్వెస్ట్మెంట్స్ అప్ టు 1 crore బట్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 5 crore, దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్ లాగా. స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అప్ టు 10 crores అండ్ టర్న్ ఓవర్ 5 crores బట్ అండర్ 50 crores ని మనం స్మాల్ ఎంటర్ప్రైజ్ లాగా. మీడియంకి వచ్చే లోపల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ 10 బట్ లెస్ దాన్ 50 crores ఉండాలి. టర్న్ ఓవర్ ఎలా ఉండాలంటే 50 to 250 crores ఉండాలన్నమాట. దాన్ని మీడియం ఎంటర్ప్రైజ్ అంటాం. ఈ ఎంఎస్ఎంఈస్ ని అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే బై 2006 యాక్ట్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సరేనా? నెక్స్ట్ న్యూస్ చూద్దాం. 17,600 ట్రీస్ యాక్స్డ్ ఇన్ యూపీ ఫర్ న్యూ కన్వార్ యాత్రా రూట్. ఈ రూట్ కోసం 17,600 ట్రీస్ ని కట్ చేశారని చెప్పేసి ప్యానల్ ఎన్జిటికి చెప్తా ఉందన్నమాట. ఈ ఎన్జిటి అంటే ఏంటంటే మనం బేసికల్ గా ఎన్జిటి ఇస్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎన్జిటికి వచ్చే లోపల ఏంటంటే ఈ ఎన్జిటి మెయిన్ డ్యూటీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం, అదే విధంగా మన ఫారెస్ట్ ని కాపాడడం, అదే విధంగా మన నేచురల్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నా కానీ దాన్ని కన్జర్వ్ అంటే కాపాడుకోవడం అనమాట. ఈ ఎన్విరాన్మెంట్ కు అంటూ సపరేట్ గా ఒక లీగల్ ట్రిబ్యునల్ ఉందంటే దట్ ఈస్ ద ఇండియా ఈస్ అ థర్డ్ కంట్రీ అనమాట. దాని తర్వాత ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో కూడా ఇలాంటిది స్పెషలైజ్డ్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ అన్నది ఒకటి సెట్ చేసి ఉన్నారనమాట. బట్ ఇండియా హ్యాస్ బికమ్ ది థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ ఎన్జిటీస్ కి 5 places లో సిట్టింగ్ ఉన్నాయి, బట్ బీయింగ్ న్యూఢిల్లీ ఇస్ ద ప్రిన్సిపల్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ ఈ ట్రిబ్యునల్ ఎవరెవరు ఉంటారంటే బేసికల్ గా మనకి చైర్పర్సన్ ఉంటారు, జ్యుడిషియల్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ పదవీ కాలం ఎలా ఉంటుందంటే 3 years లేదా 65 ఏళ్ళు. అంటే ఏది త్వరగా వాళ్ళు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. అంటే ఏది త్వరగా వచ్చేసి అది దాని ప్రకారంగా వాళ్ళు రిటైర్ అయిపోతారు. దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. మళ్ళీ వాళ్ళని మనం తిరిగి చైర్పర్సన్ గా ఎన్నుకోలేమన్నమాట. ఈ చైర్పర్సన్ ఎవరిని అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సంప్రదించి చేస్తారనమాట. ఇప్పుడున్న చైర్పర్సన్ ఎవరంటే మనకి బేసికల్ గా జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్. జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ ఈజ్ ద చైర్పర్సన్ అనమాట. ప్రెసెంట్ మనకి ఎన్జిటికి వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే లోపల ఏంటంటే ట్రిబ్యునల్కి ప్రొసీజర్ అంటూ ఏం లేదన్నమాట. ప్రొసీజర్ అంటూ ఏం లేదు. న్యాచురల్ జస్టిస్ అంటే మనకి అనుభవం ప్రకారం ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ట్రిబ్యునల్స్ తీర్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈ సమ్ ఎక్స్ గవర్నమెంట్ కి 100 crores ఫైన్ వేశారని చెప్పేసి, లేకపోతే కంపన్సేషన్ ఇప్పించారని చెప్పేసి మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం. అంటే దీనికి ఈ పవర్స్ ఇచ్చారనమాట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి. సరేనా? ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు తెలుసు కదా మనకి, 2010 లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. చూడండి, నెక్స్ట్ న్యూస్కి వచ్చే లోపల వెరీ ఇంపార్టెంట్. ఫ్రాన్స్ ఏం చేస్తుందంటే ఇండియా పినాకా రాకెట్ సిస్టమ్ కి యూస్ చేద్దామని ఆలోచిస్తా ఉందన్నమాట. ఈ ఫ్రాన్స్ అన్నది పినాకా సిస్టమ్. అసలు ఈ పినాకా రాకెట్ అంటే ఏంటంటే బేసికల్ గా ఇట్ ఈస్ ఏ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. చూస్తున్నారు కదా ఇక్కడ డయాగ్రామ్ లో, ఇట్ ఈస్ ఇలా ఉంటుంది. మొబైల్ అంటే క్యారీ తీసేసుకొని ఈ బ్యారెల్ లోపల నుంచి మనం రాకెట్స్ ని లాంచ్ చేస్తా ఉన్నాం అనమాట. అంటే దీని రేంజ్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ 60 to 75 kilometers. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పినాకా ఎవరు ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు మన ఇండియాకి? ఇట్ ఈస్ అర్మేనియా. ఈ అర్మేనియా బికమ్ ద ఫస్ట్ ఎక్స్పోర్ట్ కస్టమర్ ఫర్ ది
ఇండిజినస్లీ డెవలప్డ్ పినాక విత్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్డ్ బై సెవెరల్ కంట్రీస్ ఫర్ ద సిస్టమ్ అనమాట. ఫస్ట్ కంట్రీ ఏమైనా ఉందంటే దట్ ఈస్ అర్మేనియా. అదే విధంగా మనకి బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఆర్మీస్ ఇండియాకి ఫ్రాన్స్ కి జరిగే ఎక్సర్సైజ్ ఏమంటాం మనం, శక్తి అంటాం. ఈ శక్తి ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, మనకి మేఘాలయలో జరిగింది అనమాట. సరేనా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రాన్స్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ యూసేజ్ ఆఫ్ పినాకా రాకెట్ సిస్టమ్ విచ్ వాస్ డెవలప్డ్ బై ది ఇండియా. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. నెక్స్ట్ న్యూస్కి వచ్చే లోపల ఏంటంటే డజన్స్ కిల్డ్ ఇన్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఇన్ లెబనాన్ అండ్ నార్త్ గాజా. చూడండి ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఇజ్రాయెల్ చూడండి, దీన్ని మనం పెద్ద చేసి చూద్దాం ఒకసారి. దిస్ ఈస్ దీని వెస్ట్ బ్యాంక్, దిస్ ఈస్ గాజా స్ట్రిప్, ఇది ఇజ్రాయెల్ అనమాట. ఈ ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఈ లెబనాన్ మీద పేజర్స్ అంటే ఏం చేసి పేజర్స్ యూస్ చేసి అటాక్ చేశారు. ఈ పేజర్స్ అంటే అంటే ఏం చేస్తారంటే ఈ పేజర్స్ ఈ లెబనాన్ వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు. ఈ పేజర్స్ లో ఏం చేశారంటే వీళ్ళు బేసికల్ గా సమ్ ఎక్స్ప్లోజివ్స్, ఇజ్రాయెల్ వాళ్ళు సమ్ ఎక్స్ప్లోజివ్స్ దాంట్లో పెట్టి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఆ డెటోనేషన్ అనేది జరిగి వాళ్ళు ఎంతమంది చనిపోయారు, మనకి 40 మెంబర్స్ చనిపోయారు. అదేవిధంగా 3,000 మంది ఇంజూర్డ్ అయ్యారు అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాప్ కొంచెం చూసుకోండి. ఈ మ్యాప్ అంటే ఇజ్రాయెల్ కి ఆనుకొని ఏది ఉంది, ఏసీ ఉంది, మెడిటేరియన్స్ ఉంది. ఇజ్రాయెల్ కి ఆనుకునే ఉంది ఈజిప్ట్, నెక్స్ట్ ఇట్ ఈస్ జోర్డాన్, పైన కానీ చూసారనుకోండి లెబనాన్, తర్వాత వచ్చే లోపల సిరియా. సరేనా, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీని చుట్టూ అంటే ఇజ్రాయెల్ చుట్టూ ఏవే కంట్రీస్ బార్డర్ అయి ఉన్నాయన్నది ఒకసారి చూసుకోవాలన్నమాట. సరేనా. నెక్స్ట్ కమింగ్ టు న్యూస్, వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్. దిస్ ఇస్ COP29 ఎక్కడ జరుగుతా ఉంది, ఇది బాకు అజర్బైజాన్ లో జరుగుతా ఉంది. చూడండి, ఈ కాప్ అన్నది అసలు కాప్ అన్నది ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. చూడండి, COP26 లో ఏం జరిగింది, గ్లాస్గోలో జరిగింది. అప్పుడు ఏం చేశారంటే మనం మిషన్ లైఫ్ ని ఇంట్రడ్యూస్ చేసాం. మిషన్ లైఫ్ అంటే ఏంది, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లాంచ్డ్ బై ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ సమిట్ లో ఏం చేశారంటే వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఆ సమిట్ లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు, ఫర్ క్లైమేట్ డిజాస్టర్ రికవరీ, దేనికోసం, పర్టికులర్లీ ఫర్ డెవలపింగ్ నేషన్స్. ఇంకో 28 దుబాయ్ లో ఏం చేశారంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి డ్రాస్టికల్ గా మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు యూసేజ్ వైపు మనం మళ్ళాలి అని చెప్పేసి ప్లెడ్జ్ చేసుకున్నాం. అదే విధంగా ఆ ప్రమాణం ఏం చేసుకున్నాం అంటే రెన్యూబుల్ ఎనర్జీని మనం ట్రిపుల్ గా పెంచాలి. ఎప్పుడు వరకు, బై ది 2030 కల్లా మన రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఏం చేయాలనుకుంటున్నాం, ట్రిపుల్ కెపాసిటీని పెంచాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇప్పుడు జరిగేది ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ 29 పార్టీస్ ఎక్కడ జరుగుతా ఉందంటే మనకు అజర్బైజాన్ లో 11 to 22 నవంబర్ 2024. అంటే ఈ న్యూస్ ఇంకా స్టిల్ ఇన్ ఏ డెవలపింగ్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు వన్స్ 22 నవంబర్కి వస్తే మనం దీని గురించి ఒక సపరేట్ టాపిక్ చేద్దాం దీని మీద. సరేనా. చూడండి ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు కానీ రీసెంట్ న్యూస్ కానీ చూసారనుకోండి, 2015 నుంచి 2024 వరకు ఏంటంటే మనకి వార్మెస్ట్ డికేడ్ లాగా రికార్డ్ అయింది అనమాట. ఎవరి ద్వారా రికార్డ్ అయిపోయింది, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఎంత 1.3 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా మనకి ఈ డికేడ్ అనేది రికార్డ్ అయింది. బట్ ఈ నిజంగా చూస్తే అనుకోండి ఇయర్ 1.65 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా రికార్డ్ అయిందని చెప్పేసి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. వేరాజ్ ఇన్ 2015 ప్యారిస్ సమిట్ లో ఏం చెప్పుకున్నాం మనం, వీ షుడ్ రెస్ట్రిక్ట్ అవర్ వామ్ అంటే క్లైమేట్ మనం 2 డిగ్రీస్ కంటే కూడా పెంచకుండా, అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 2 డిగ్రీస్ కంటే ఎక్కువ కాకుండా, బట్ ప్రిసైజ్లీ ఎంతవరకు లిమిట్ చేద్దాం అనుకున్నాం, 1.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు లిమిట్ చేయాలని మనం ఫిక్స్ అయ్యాం అనమాట ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ COP29 లో ఏం చేస్తున్నాం అంటే న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్స్ అనమాట. ని చేస్తాం. అంటే పర్టికులర్ గా ఏంటంటే దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఫైనాన్స్ డిస్కషన్. అంటే ఫైనాన్స్ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తూ ఉంటాయి, దే ఆర్ మోర్ డెవలప్డ్. అదే విధంగా ఏం చేస్తూ ఉండంటే దే ఆర్ ఎగ్జర్టింగ్ మోర్ ఈ హీట్ క్రియేట్ చేసే గ్యాసెస్ ని వదులుతా ఉన్నాయి. అంటే ఏం చేయాలంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ ఫండ్ ఇవ్వాలన్నమాట. ఎవరికి, డెవలపింగ్ కంట్రీస్ కి ఇవ్వాలి, ఫర్ డెవలపింగ్ కంట్రీస్. అదే విధంగా ఫండ్ ఒకటే కాకుండా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు ఏమైనా రీసెర్చ్ ద్వారా ఏమైనా అంటే ఈ భూమిని వేడి చేసే ఉద్గాలు ఉంటాయి కదా, అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేను, అంటే ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ లో ఏమైనా వాళ్ళ నాలెడ్జ్కి వచ్చింది, ఈ విధంగా చేస్తే మనం వీటిని ప్రభావం తగ్గించవచ్చు అంటే అలాంటి వాటిని షేర్ చేయడం. లేకపోతే ఏమైనా కొత్త టెక్నాలజీ కనుక్కున్నారు, బాబు ఈ టెక్నాలజీ వాడడం వల్ల
భూతాపాన్ని మనం తగ్గించొచ్చు అంటే ఆ టెక్నాలజీని కూడా ఈ డెవలపింగ్ కంట్రీస్‌కి ఇచ్చేటట్టు, అదే విధంగా మోర్ ఇంపార్టెంట్ ఫైనాన్స్ అన్నమాట. ఫైనాన్స్ సపోర్ట్ చేయడం అన్నమాట. అంటే ఫైనాన్స్ సపోర్ట్ చేయడం అంటే ఏందంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీని పెంచుకునేటట్టు అన్నమాట ఈ డెవలపింగ్ కంట్రీస్. సో దట్ ఈ వేడన్నది అంటే భూతాపం పెరగకుండా మొత్తానికి కలెక్టివ్‌గా చేయాలి. ఏం చేయాలన్నా గాని ఏం చేయాలి? డెవలప్డ్ కంట్రీస్ ఏం చేయాలంటున్నారంటే దీంట్లో డెవలపింగ్ కంట్రీస్‌కి ఫండ్‌నన్నది ప్రొవైడ్ చేయాలంటున్నారు. అంటే COP29 ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే ఫండ్ డిస్కషన్ అంటే ఫైనాన్స్ డిస్కషన్. అసలు ఇది ఎలా ఫార్మ్ అయిందంటే బేసికల్‌గా 1992లో రియో ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఆ రియో ఎర్త్ సమ్మిట్‌లో ఏం జరిగిందంటే ఈ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అన్నది ఒకటి ఫార్మ్ అయింది. ఈ ఫార్మ్ అవ్వడం ఎందుకంటే అప్పుడే ఈ గ్లోబల్ వార్మింగ్ సినారియో అప్పుడే చాలా డిస్కషన్‌లోకి వచ్చిందన్నమాట. ఈ గ్లోబల్ వార్మింగ్‌ని తగ్గించాలి అని చెప్పేసి ఈ ఈ ఈ ఇలాంటిది ఒకటుండాలి అని జెప్పేసి, ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండాలని జెప్పేసి 1992లో రియోలో జరిగిందనమాట. ఈ రియోలో జరిగిన ఈ ఎర్త్ సమ్మిట్‌ని ఏమంటాం మనం? రియో ఎర్త్ సమ్మిట్ అంటాం. దాని ద్వారా ఏమైందంటే మనకి ఒక ప్లాట్‌ఫార్మ్ అంటూ ఉండాలి. క్లైమేట్ చేంజ్‌ని డిస్కస్ చేయాలని జెప్పేసి ఈ విధంగా ఈ COP అన్నది ఫార్మ్ అయింది. అండర్ ఎవరి మీద? అండర్ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ పైన అన్నమాట. సరేనా? దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. నెక్స్ట్ న్యూస్ ఏం చెప్తున్నారంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాస్, ఇక్కడ పేరులోనే ఉంది కిసాన్ సమృద్ధి కేంద్రాలు అన్నమాట. ఈ కిసాన్ సమృద్ధి కేంద్రాలు అంటే ఏంటంటే ఏం చేస్తాయంటే చూడండి ఇక్కడ టు ప్రొవైడ్ క్వాలిటీ ఫర్టిలైజర్, సీడ్స్, పెస్టిసైడ్స్, అదే విధంగా సాయిల్ టెస్టింగ్. అంటే దిస్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ వన్ స్టాప్ షాప్ అన్నమాట. వన్ స్టాప్ షాప్ అంటే రైతుకి ఏమేమైతే కావాలో అంటే అదే అంటే ఇన్పుట్‌కి అదే విధంగా దాని సలహాలు గాని, అదే విధంగా ఏమైనా ఫెర్టిలైజర్స్ గాని ఏమైనా కావాలన్నా ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాసు ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఇది ఆగస్ట్ 22, 2022లో లాంచ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎయిమ్ ఏందంటే కన్వర్టింగ్ ద ఎగ్జిస్టింగ్ విలేజ్, బ్లాక్ ఆర్ సబ్ డిస్ట్రిక్ట్, తాలూక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫెర్టిలైజర్స్ రిటైల్ షాప్ ఇంటూ మోడల్ ఫెర్టిలైజర్ రిటైల్ షాప్స్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ వన్స్ అన్నమాట. మొత్తానికి రైతుకు కావాల్సినవి ఏమేమి ఉంటాయో ఇది ఇట్ విల్ లాక్ లైక్ ఆ షాప్‌లో అన్నీ దొరుకుతాయి అని చెప్పి ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మితి కేంద్రాసి. సరే. చూడండి నెక్స్ట్ న్యూస్‌కొచ్చే లోపల ఫుడ్ ప్రైసెస్ ఏమయ్యాయంటే అక్టోబర్‌లో 6.2% దాటిందన్నమాట. విచ్ ఈస్ వెరీ, వెరీ అంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగింది అంటే బేసికల్‌గా ఏంది రేట్లు పెరిగిపోతున్నాయనమాట. చూడండి ఈ ప్రైసెస్ దేనివల్ల నుంచి బేసికల్‌గా వెజిటబుల్స్, ఎడిబుల్ ఆయిల్స్ ఏమయ్యాయంటే షార్ప్‌గా వాటి ప్రైసెస్ పెరిగాయన్నమాట ఇన్ ద రీసెంట్ ఇయర్స్. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే దీని ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పెరిగిందో ఆటోమేటిక్‌గా ఏం చేస్తాయి ఇంకా రేట్లు పెరిగిందంటే డబ్బు ఎక్కువుందన్నమాట ఎకానమీలో. అది ఎకనామిక్స్‌లో కొంచెం వెళ్తా ఉన్నా. ఇప్పుడు రేట్లెందుకు పెరుగుతున్నాయి? రేట్లెందుకు పెరుగుతుందంటే ఒకటి డిమాండ్ ఎక్కువుంది. ఒకటి డిమాండ్ ఎక్కువుంది. లేదా మనీ సప్లై అన్నది మార్కెట్‌లో ఎక్కువుందన్నమాట. మనీ సప్లై అన్నది మార్కెట్‌లో ఉంది. ఇప్పుడు ఈ మనీ సప్లైని మనం సక్ చేసేస్తే మనీ తక్కువుంటుందన్నమాట. అలాంటి మనీ తక్కువుందంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఎవరైనా ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. వాళ్ళ దగ్గర డబ్బులుండవు కాబట్టి డిమాండ్ కూడా ఏమైపోతుంది? తగ్గిపోద్దన్నమాట. ఆ విధంగా మన రేట్ ఏమైపోతుంది? ఇన్‌ఫ్లేషన్ ఏం చేయొచ్చు? తగ్గించొచ్చన్నమాట. ఇదొకటి ఎగ్జాంపుల్. సరేలెండి అది ఎకనామీలో డిస్కస్ చేద్దాం అది. చూడండి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఏం చెప్తుంది అంటే నేనేమైనా మానిటరీ పాలిసీ చేయాలంటే నేను కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటాను. బట్ నేనేం చెప్తున్నానంటే గవర్నమెంట్‌కి గూడా అదే విధంగా ఈ రీటైల్ ఇన్‌ఫ్లేషన్ ఎక్కడెక్కడ ఉండాలంటున్నాడు? 4% అంటే 4% ప్లస్ ఆర్ మైనస్ 2% లోపలే ఉండాలి అని జెప్పి ఈ ఆర్‌బీఐ చెప్తా ఉందన్నమాట. ఫర్ కన్సిడరింగ్ ది మానిటరీ మంత్లీ పాలిసీ అంటే వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఎట్లైనా సరే ఈ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అనేది 4కి ప్లస్ ఆర్ మైనస్ 2% మధ్యలో అంటే ఎంత 2-6% మధ్యలోనే ఉండేటట్టు చూడండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏమైంది ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అనేది 6.2%కి రీచ్ అయిందన్నమాట అక్టోబర్ నెలలో. మెయిన్ రీజన్స్ ఏందంటే ఇంక్రీజ్ ఇన్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ అండ్ వెజిటబుల్ ప్రైసెస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. DRDO క్యారీస్ ఔట్ మెయిడెన్ టెస్ట్ ఆఫ్ లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ అన్నమాట. ఈ DRDO మనందరికి తెలుసు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ ఇన్ 1958లో ఎస్టాబ్లిష్ చేశాడు. చూడండి దిస్ ఈస్ అ మేడ్ ఇన్ ఫ్లైట్ అన్నమాట. ఏం చేశారు? లాంగ్ రేంజ్ అటాక్ క్రూజ్ మిసైల్స్. అంటే క్రూజ్ మిసైల్స్ ఏం చేస్తాయి? క్రూజ్ మిసైల్ అంటే సర్రని వెళ్ళిపోతా ఉంటుంది. దిస్ ఈస్ విత్ ఎ రేంజ్ ఆఫ్ 1000 కిలోమీటర్స్. ఇది ఎక్కడ టెస్ట్ చేశారంటే ఒడిశాలో టెస్ట్ చేశారన్నమాట. డెవలప్డ్ బై ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిషన్ బెంగుళూరులో ఉంది ఇది. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉందని అడుగుతా ఉంటారు ఎగ్జామ్స్‌లో. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఉందంటే బెంగుళూరులో ఉంది. అంటే ఈ
లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ సిమిలర్ టు యుఎస్ వాళ్ళ టోమోహాక్ క్రూజ్ మిసైల్ కి సిమిలర్ అన్నమాట. సరేనా? అంటే ఇదేంటంటే దిస్ ఈస్ ద నిర్భయ్ న్యూ వేరియంట్. దిస్ ఈస్ అ నిర్భయ్ న్యూ వేరియంట్ విత్ ఇంప్రూవ్డ్ ఫ్యూచర్స్. కొన్ని ఫ్యూచర్స్ ని ఇంప్రూవ్ చేసేసి ఈ నిర్భయ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ కి ఈక్వల్ గా బట్ విత్ ఇంప్రూవ్డ్ ఫ్యూచర్స్ తో ది డిఆర్డిఓ అన్నది డెవలప్ చేసి టెస్ట్ చేసింది అనమాట. సరేనా? నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, జస్టిస్ సంజీవ్ ఖన్నా హూ టుక్ ఓత్ యాజ్ అ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చూడండి, జస్టిస్ ఖన్నా గారు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 24(2) ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్ జడ్జి ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అని చెప్తా ఉంది. సరేనా? చూడండి, యాజ్ పర్ అంటే ఏం చేస్తా ఉంటారు ఇక్కడ జనరల్ గా సుప్రీం కోర్టులో ఏం జరుగుతుందంటే, ఇంతకు ముందు మన ప్రధాన న్యాయమూర్తి ఎవరు, చంద్రచూడ్ గారు వెళ్తూ వెళ్తూ ఏం చేశారంటే సంజీవ్ ఖన్నా పేరుని ప్రతిపాదించారు. అంటే ఇది బై కన్వెన్షన్ అన్నమాట. అంటే రాజ్యాంగంలో ఏడ రాయలేదు, బట్ బై కన్వెన్షన్ వాళ్ళు ఏమంటారంటే ఈ సీనియర్ మోస్ట్ జడ్జిని ఏం చేస్తారంటే ఈ సిజిఐగా ప్రతిపాదించి వెళ్ళిపోతా ఉంటారన్నమాట రిటైర్ అయ్యే వాళ్ళు. ఈ సీనియారిటీ అన్నది లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద సుప్రీం కోర్ట్, అంతేగాని వాళ్ళ ఏజ్ తో సంబంధం లేదు. లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అన్నమాట. ఈయన క్వాలిఫికేషన్స్ ఏంటి? బేసికల్ గా సుప్రీం కోర్టుకి జడ్జ్ అవ్వాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, హైకోర్టులో 5 years జడ్జి లాగా పనిచేసి ఉండాలి, లేకపోతే అడ్వకేట్ లాగా 10 years అయినా కంటిన్యూస్ గా పనిచేసి ఉండాలి. దీస్ ఆర్ సమ్ క్వాలిఫికేషన్స్ టు బికమ్ ది జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అన్నమాట. ఎప్పుడైతే జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్టు తర్వాత ఏమవుతారు, అక్కడి నుంచి ఎవరైతే సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అవుతారో వాళ్ళని ఏం చేస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా బై కన్వెన్షన్ వాళ్ళని చూస్ చేస్తారన్నమాట. సరేనా? చూడండి, నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల కూడా మళ్ళీ హోల్సేల్ ఫుడ్ ప్రైజెస్ సర్జ్డ్ 11.6% ఇన్ అక్టోబర్. అంటే మళ్ళీ ఏంది, ఈ ఫుడ్ ప్రైజెస్ కూడా పెరిగాయంట అక్టోబర్ లో. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని? ఎకనామిక్ అడ్వైజర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ని మన హోల్సేల్ ఫుడ్ ప్రైజెస్ ఇండెక్స్ ని చెప్తా ఉంటుంది. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి బేస్ ఇయర్ ఏంటంటే 2011 to 12 అనమాట. అడుగుతా ఉంటారు అప్పుడప్పుడు, హౌ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ది బేస్ ఇయర్ ఆఫ్ అన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 2011 to 12 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఏరో 3 మిసైల్ ఇంటర్సెప్టర్ సిస్టమ్ అన్నమాట. ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే జర్మనీతో దాని మిలిటరీ కొలాబరేషన్స్ ని పెంచుకుంటా ఉంటుంది అనమాట. ఎందుకని పెంచుకుంటా ఉందంటే ఈ ఏరో 3 మిసైల్ ని జర్మనీ తీసుకోవాలనుకుంటుంది బై 2025కి. ఎందుకు తీసుకోవాలనుకుంటుందంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నారు కదా మీరు, మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతా ఉందో. నో ఇజ్రాయెల్ ఈజ్ అటాకింగ్ ఇరాన్, అంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చున్నాయి కాబట్టి జర్మనీ ఈస్ టూ మచ్ ఇంట్రెస్టెడ్ టు బై ది ఏరో 3 మిసైల్ ఇంటర్సెప్ట్ సిస్టమ్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అన్నమాట. ఇది ఎవరు చేస్తారంటే ఇది ఏంటంటే బేసికల్ గా ఏరో 3 సిస్టమ్ ఏంటంటే లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని అడ్డుకుంటుంది. లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏం చేస్తుంది, అడ్డుకుంటుంది. అంటే మన మీద ఎవరైనా అటాక్ చేశారనుకోండి, ఈ ఏరో 3 ఏం చేస్తుంది అంటే దాన్ని అటాక్ కానివ్వకుండా దాన్ని ఆపుతుంది అనమాట. లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇది ఎవరు డెవలప్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్. వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఏరో 3 ఎవరి నుంచి ఎవరు తీసుకుంటున్నారు? ఫ్రమ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ మేకింగ్ కొలాబరేషన్ విత్ జర్మనీ తీసుకుంటా ఉంది. అది మర్చిపోకండి. వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ ఒకసారి చూద్దాం, ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూడండి, బేసికల్ గా మనం 200 జిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీని అచీవ్ చేసేసాం అనమాట. 200 జిగావాట్ ఎనర్జీ రెన్యూబుల్ కెపాసిటీని అచీవ్ చేసేసాం. దీంట్లో ఏంటంటే సోలార్ చూడండి 45% ఉంది, హైడ్రో చూడండి 46.92, 23.3%, విండ్ చూడండి 23.5%, స్మాల్ హైడ్రో పవర్ 2.5%, బయో పవర్ 5.6% ఉంది. దీన్ని మీరు కంపల్సరీగా ఏం చేస్తారంటే మీరు ఇది కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సరేనా? నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చెప్తుంది, అంబిషియస్ ప్రాజెక్ట్స్ అనేది మనం 500 జిగావాట్స్ ఎప్పుడు లోపల 2030 లోపల అచీవ్ చేయాలని చెప్పేసి చెప్పేసుకుంటున్నాం అనమాట. అచీవ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఎలా అచీవ్ అయ్యాయంటే మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా, పిఎం కుసుమ్ ద్వారా, పిఎం సూర్యాఘర్ ద్వారా, పిఎల్ఐ స్కీమ్స్ ఫర్ ఈ సోలార్ వోల్ట్స్ మాడ్యూల్స్ ద్వారా జరిగిందండి. ఇప్పుడు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఒకసారి చూడండి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏం చెప్తుందంటే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేసాం మనం? 2021 లో లాంచ్ చేసాం. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? దిస్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీస్, రెన్యూబుల్ ఎనర్జీస్. దీనికి ఎంత టోటల్ పెట్టుబడి పెట్టామంటే మనం బేసికల్ గా వీ హ్యావ్ గివెన్ ఏ టోటల్ ఇన్వెస్ట్ ఈ స్కీమ్ కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేసామంటే మనం
ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ స్కీమ్ కి 19,744 క్రోర్స్ ని అలాట్ చేశాము. దీని మెయిన్ టార్గెట్స్ ఒకసారి చూద్దాం. అసలు మెయిన్ టార్గెట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి. ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మనం పర్ ఇయర్ 5 MMT ఎనర్జీని, హైడ్రోజన్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. అంటే ఓవరాల్ గా ఎంత చేస్తున్నాం అంటే మనం 125 గిగావాట్స్ రిన్యూబుల్ ఎనర్జీని మనం జనరేట్ చేస్తా ఉంటున్నాం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనకి 6 lakhs జాబ్స్ వస్తాయి. దీని ద్వారా ఏమనుకున్నాం, 6 lakh జాబ్స్ వస్తాయి అనుకుంటున్నాం. అదే విధంగా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది అనుకుంటున్నాం, 6 lakh crore ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనుకుంటున్నాం. అదే విధంగా ఇలా చేయడం వల్ల మనం ఏం జరుగుతుందంటే మనకి 1 lakh crore ఇంపోర్ట్ బిల్ ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాం. ఇంపోర్ట్ బిల్ ఏం చేస్తున్నాం మనం, తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాం అనమాట. ఇదేం ద్వారా, దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా. వెరీ 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 ఇంపార్టెంట్, ఇవి కొంచెం చూసుకోండి ఇవి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 5 MMT పర్ ఇవర్ 125 గిగావాట్ ఎటైన కెపాసిటీని జనరేట్ చేస్తుంది. 6 lakh జాబ్స్, అదే విధంగా 5 lakh crore ఇన్వెస్ట్మెంట్, 1 lakh crore ఇంపోర్ట్ బిల్. అంటే మనం బేసికల్ గా మనం ఏం చేస్తున్నాం, మనం ఈ పెట్రోలియం అని డీజిల్ అని ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం కదా. ఎప్పుడైతే మన హైడ్రోజన్ అని డెవలప్ అవుతుంది, ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని ఫ్యూయల్ గా మనమే జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి బయట నుంచి వచ్చే పెట్రోలియం మీద పెద్దగా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఆ విధంగా మనం 1 lakh crore వరకు ఇంపోర్ట్ బిల్ ని మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఈ మిషన్ ఒక మెయిన్ టార్గెట్ అన్నమాట. సరేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నాం అంటే వీఆర్ టాకింగ్, నెక్స్ట్ ఏంది, పిఎం కుసుమ్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ టైం గురించి మాట్లాడుతాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ది పిఎం కుసుమ్ అన్నమాట. ఈ పిఎం కుసుమ్ అంటే ఏంటంటే బేసికల్ గా, ఈ పిఎం కుసుమ్ అంటే ఎస్టాబ్లిష్ అంటే రైతులకి ఇస్తారనమాట. ఏం చేస్తాం, రైతులకి వాళ్ళ పంటలో ఏం చేస్తాం అంటే మనం, వాళ్ళ పంటలో ఈ సోలార్ ప్యానల్స్ ని రెడీ చేసుకోమని చెప్తాం. ఈ సోలార్ ప్యానల్ నుంచి తిరిగి ఏం చేస్తామంటే ఈ మెయిన్ ఎలక్ట్రిసిటీకి పవర్ అమ్ముకుంటారు అనమాట. ఎవరు, ఎక్సెస్ పవర్ ఏమైనా ఉంటే ఏం చేస్తాం మనం, రైతులు ఈ పిఎం కుసుమ్ స్కీమ్ లో ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీకి ఇస్తాం అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే రైతుకి కూడా ఇన్కమ్ పెరుగుతుందని చెప్పింది. ఈ పిఎం కుసుమ్ అంటే ఏంటంటే బేసికల్ గా, పిఎం కుసుమ్ అంటే ఒక చూడండి, దిస్ ఈస్ ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహా అభియాన్ అన్నమాట. మహా అభియాన్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019 అన్నమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019. ఇది ఒక స్కీమ్ అంట. నెక్స్ట్ పిఎం సూర్యాఘర్ స్కీమ్ అవుతుంది. పిఎం సూర్యాఘర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏం చేసి పొలాల్లో పెట్టే ఈ సూర్యాఘర్ ద్వారా ఏంటంటే మనం ఇళ్ల పైన మనం ఎలక్ట్రిసిటీ ప్యానల్స్ ని అరేంజ్ చేస్తాం. ఈ ఇళ్ల పైన ఎలక్ట్రిసిటీ ప్యానల్స్ ని అరేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం వాడుకోవాల్సిన ఎలక్ట్రిసిటీని మనం వాడేసుకుంటాం. ఆ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఏమైనా ఉంటే దానికి ఎలక్ట్రిసిటీ బోర్డుకుంటాం అనమాట. దీని పిఎం సూర్యాఘర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 300 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ఫర్ 1 crore హౌస్ హోల్డ్స్ కి ఫ్రీగా ఇవ్వాలన్న మెయిన్ టార్గెట్ అన్నమాట. మెయిన్ టార్గెట్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫిబ్రవరి 2024 లో ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. దీనికి ఎంత అంటే 75,000 crores వరకు బడ్జెట్ అంటే అలాట్ చేశారనమాట. ఇంత చేయాలని చెప్పేసి 75,000 crores వరకు. అంటే ఏంటంటే సబ్సిడీస్ ఇస్తారనమాట. మన ఇళ్ల పైన మనం పెట్టుకున్నాం అనుకోండి సోలార్ ప్లాంట్స్, సబ్సిడీ ఇస్తారనమాట. అంటే గవర్నమెంట్ ఆ సబ్సిడీస్ ఎంతవరకు ఇచ్చింది, 75,000 crores వరకు సబ్సిడీస్ ఇస్తా ఉందన్నమాట. సరేనా. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఫిబ్రవరి 2024 లో లాంచ్ చేశారు. ఇలా చేయడం వల్ల మనం ఎంతవరకు రీచ్ అయ్యాం, ఇప్పుడు దాకా 200 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీకి రీచ్ అయ్యాం. కానీ మన టార్గెట్ ఏంది, 5,000 గిగావాట్స్కి ఎప్పటికి 2030 కల్లా రీచ్ అవ్వాలని చెప్పేసి. సరేనా. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఏం జరిగిందంటే 2024 లో ఇండియా 18 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని అచీవ్ చేసింది, అంటే యాడ్ చేసింది అనమాట సిస్టమ్ కి. ఇంకా 2025 కల్లా ఏంటంటే 30 to 35 గిగావాట్స్ వరకు మనం యాడ్ చేస్తాము అని చెప్పేసి మనం టార్గెట్ జరుగుతుందని చెప్పేసి మనం టార్గెట్ అనుకుంటున్నాం అనమాట. చూడండి 23లో ఏం చేసింది, చైనా చూడండి 253 గిగావాట్స్ ఆఫ్ సోలార్ కెపాసిటీని యాడ్ చేసింది. యుఎస్ఏ వచ్చేటప్పుడు 32. కానీ ఇండియా ఏం చేస్తుందంటే 3% అన్నమాట గ్లోబల్ కెపాసిటీ అడిషన్స్ లో ఉండేది.
విచ్ ఈస్ ర్యాంకింగ్ ఫిఫ్త్ అనమాట. మనం అంటే రెన్యూబుల్ ఎనర్జీని యాడ్ చేయడంలో మన ర్యాంక్ ఎంత ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023 కంటే ఫిఫ్త్. ఫస్ట్ ఏంది చైనా, సెకండ్ వచ్చేసి యుఎస్ఏ అనమాట. ఇప్పుడు విత్ ఇన్ స్టేట్ తీసుకున్నాం అనుకోండి, మనకి హైయెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ స్టేట్ ఏంది రాజస్థాన్, తర్వాత ఏంది గుజరాత్ అనమాట, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక. దీని మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఇవన్నమాట. సరేనా, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఏం చూడండి, నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే స్టాంప్ ఒకటిని లాంచ్ చేశారు. ఎప్పుడు? దిస్ ఈజ్ ఆన్ ద 150th బర్త్డే ఆఫ్ ఫైటర్ బిర్సా ముండా అన్నమాట. బిర్సా ముండా. ఇప్పుడు ఈ ఈ ఈ ఈయన బర్త్డే యానివర్సరీని ఏమని చెప్పారంటే ఆ డేట్ ని 15th నవంబర్ ని ఎలా జరుపుకోవాలని గవర్నమెంట్ నిశ్చయించిందంటే జనజాతీయ గౌరవ్ దివాస్ గా ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని డిసైడ్ అయింది అనమాట ఈ బిర్సా ముండా యొక్క పుట్టినరోజు రోజు. అంటే ఈయన గురించి ఒకసారి చూద్దాం. ఈయన ఏంటంటే బేసికల్ గా హీఈస్ ఎ ట్రైబల్ లీడర్ అనమాట. హీఈస్ అ ట్రైబల్ లీడర్. ఈయన ఎక్కడంటే ఛోటా నాగ్పూర్ ఏరియాలో కొంచెం ఫెమిలియర్ అనమాట. హీఈస్ ఎ ట్రైబల్ లీడర్. ఈయన మెయిన్ ఏంటంటే ఈ ఛోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ లో పాస్ అయింది 1908 లో. దీని ప్రకారం ఈ ట్రైబల్ పీపుల్ ల్యాండ్ ని నాన్ ట్రైబల్స్ ఇవ్వాలని బ్రిటిష్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది అనమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే స్ట్రగుల్ చేశారనమాట, ఇలా జరగడానికి వీల్లేదని చెప్పేసి. ఈయన ఏం చేశారంటే ఒక ఫెయిత్ ని కూడా కనుక్కున్నారు. దిస్ ఈజ్ బిర్సైత్ అని చెప్పేసి. అంటే బిర్సైత్ లో ఏం చేస్తారు, ఒక సింగిల్ గాడ్ ని మాత్రమే మనం పూజించాలని చెప్పేసి ఇలాంటి ఒక ఫెయిత్ ని తీసుకొచ్చారు ఈ బిర్సా ముండా గారు. బిర్సైత్ ఈయనేమని చెప్పేవాళ్ళంటే అప్పట్లో ధర్తీ అబా అంటే ఫాదర్ ఆఫ్ ఎర్త్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఈయన ఏం చేశాడంటే ముండా రెబిలియన్ ని కలుపుకొని కొంతమందిని కలుపుకొని ముండా రెబిలియన్ చేశారు. విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఉల్గులన్ అనమాట. ఉల్గులన్ అని చెప్పేసి ఉండేదన్నమాట. అంటే ఇదంతా మెయిన్ ఏంది, ఈ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఏం చేస్తా ఉండిందంటే మనకి ఫారెస్ట్ లో ఏమైనా ప్రొడ్యూస్ పెరిగితే దాని మీద ట్యాక్స్ వేయడం, అదే విధంగా ఈ ట్రైబల్ పీపుల్ యొక్క ల్యాండ్ ని నాన్ ట్రైబల్స్ కి ఇవ్వడం, అదే విధంగా ఒకవేళ మనమే అంటే ట్రైబల్ పీపుల్సే కానీ ఒకవేళ ల్యాండ్ ని దున్నుకుని పంట పండిస్తే దాని మీద ఎక్కువ ట్యాక్సులు కలెక్ట్ చేయడం చేస్తా ఉన్నది. ఇవన్నీ సహించలేక ఆయన బ్రిటిషర్స్ మీద అటాక్ చేసి కొంచెం అంటే సక్సెస్ కూడా అయ్యారనమాట. సో హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఇన్ని లిటరల్ గా చెప్పాలంటే హీఈస్ ఆల్సో ఏ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. చూడండి, అన్ని కమ్యూనిటీస్ ని కలుపుకొని ఆయన ఏం చేశారంటే ఒక ముండరాజ్ని మేల్కొల్పి గురిల్లా వార్ఫేర్ క్యాంపెయిన్స్ కూడా చేశారనమాట బ్రిటిష్ వాళ్ళ మీద. గురిల్లా వార్ఫేర్ క్యాంపెయిన్స్ కూడా చేశారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. సరేనా. నెక్స్ట్ చూడండి, కొంచెం సింపుల్ చిన్న అంటే స్నాప్ షాట్స్ చూద్దాం కదా సింగిల్ పాయింటర్స్ లో. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ ఏం చేశారంటే కాయాప్ కల్ప్ స్కీమ్ ని లాంచ్ చేసేసారు. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 15 లో లాంచ్ చేశారు. ఇదేంటంటే దిస్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ అనమాట. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే బేసికల్ గా స్కూల్ కి ఈ కాయాకల్ప్ స్కీమ్ లో కొన్ని రంగులు వేశారనమాట. విచ్ వాజ్ అబ్జెక్టెడ్ బై ది కాంగ్రెస్ అనమాట. విచ్ వాజ్ అబ్జెక్టెడ్ బై ది కాంగ్రెస్. అందుకని న్యూస్ లో ఉంది. బట్ మనకు అదంతా కాదు. మన కాయాకల్ప్ స్కీమ్ అంటే ఏంటంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ లాంచ్డ్ ఇన్ 2015. ఇట్ వాజ్ జస్ట్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజెస్ కి అగెనెస్ట్ గా అస్సాంలో కొంతమంది ఏం చేశారంటే కామిక్స్ అంటే కథ రూపంలో అంటే నవ్వు వచ్చేటట్టు ఏం చేసేవాళ్ళు అంటే జనాల్లో కొంచెం అవగాహన తీసుకొస్తున్నారు అనమాట. వీళ్ళని ఏమన్నారంటే వీళ్ళని కామిక్ కమాండోస్ అన్నారు. వీళ్ళు ఎవరైతే ఈ అవగాహన కల్పిస్తున్నారో విత్ సమ్ యాడింగ్ సమ్ హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ కామెడీ టు క్రియేట్ ది అవేర్నెస్ అబౌట్ ది చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్, వాళ్ళు ఏమన్నారంటే దే ఆర్ కాలింగ్ దెమ్ యాజ్ కామిక్ కమాండోస్ అనమాట. నెక్స్ట్ చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ గారు ఇండోనేషియా ప్రైమ్ మినిస్టర్ ప్రభోవో సుబియాంటో ఏం చేశారంటే ఒక డీల్ సైన్ చేసేసుకున్నారు ఇండో చైనా బిజినెస్ ఫోరం మీద. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ మీద అండ్ టెక్నాలజీ మీద వాళ్ళకి పట్టు కోసం అనమాట. అలా పట్టు కోసం వీళ్ళిద్దరి మధ్య ఒక డీల్ జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇండియా గిఫ్ట్ 2 FICs ఎవరికి? మొజాంబిక్ ఇచ్చింది. చూడండి, మొజాంబిక్ ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. ఇదనమాట మొజాంబిక్ అన్నది. ఇవి వచ్చేసే లోపల దీనికి ఫాస్ట్ ఇంటర్సెప్ట్ వెహికల్స్ అనమాట. అంటే ఇండియా ఇచ్చేసింది టు మొజాంబిక్ అనమాట. ఎందుకు? ఫ్రెండ్లీ నేషన్ కాబట్టి, అదే విధంగా మనకి ఇండియన్ ఆరిజిన్ లో కొంచెం పట్టు కూడా వస్తుంది కాబట్టి మొజాంబిక్ కి కొన్ని 2 ఫాస్ట్ ఇంటర్సెప్ట్ క్రాఫ్ట్స్ వెహికల్స్ ఇచ్చేసామన్నమాట. సరేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్. ఫస్ట్ అంటున్నాడు కాబట్టి అంతరిక్ష అభ్యాస్ ఎవరు చేస్తున్నారు? డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. ఎక్కడ? న్యూఢిల్లీలో. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్ అంటున్నారు కాబట్టి ఎగ్జామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ అంతరిక్ష అభ్యాస్ అనమాట, హోస్టెడ్ బై డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. సరేనా. నెక్స్ట్ చూడండి, ఇండియన్ నేవీ హ్యాస్ సెట్ మ్యారిటైమ్ ప్రోనెస్ ఫర్ ద అప్కమింగ్ ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్. ఎక్కడ ఈ ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? పూరి ఒరిస్సాలో జరుగుతుంది. ఇట్ వాస్ టేకెన్ ఆర్
డన్ బై ది ఇండియన్ నేవీ అన్నమాట. చూడండి నెక్స్ట్, ఈ సౌత్ ఏషియన్ టెలికాం రెగ్యులేటరీ కౌన్సిల్ ఎక్కడ జరిగింది మనకి? న్యూఢిల్లీలో జరిగింది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే మన ట్రాయ్ చీఫ్ అన్నమాట. మన ట్రాయ్ చీఫ్ అనిల్ కుమార్ లోహాటి గారు అధ్యక్షత వహిస్తున్నారన్నమాట. అనిల్ కుమార్ లోహాటి గారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఉమెన్ నేవల్ ఏం చేశారంటే మనకి గ్లోబ్ మొత్తం తిరిగి ఆస్ట్రేలియాకి చేరుకున్నారు. ఆస్ట్రేలియాకి చేరుకున్నారు అనమాట ఉమెన్ నేవల్ ఆఫీసర్స్. ఈ ఉమెన్ నేవల్ ఆఫీసర్స్ ఇద్దరు ఎవరంటే దిస్ ఈస్ దిల్నా అండ్ రూపా అన్నమాట. దిల్నా అండ్ రూపా. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ వెహికల్ ని తీసుకొని గ్లోబ్ మొత్తం చుట్టి ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ వెహికల్ పేరు ఏంటంటే ఐఎన్ఎస్ తరిణి. ఇది ఏ ప్రాజెక్ట్ కింద చేశారంటే వీళ్ళు నావికా సాగర్ పరిక్రమ 2 ద్వారా వీళ్ళు ఏం చేశారంటే గ్లోబ్ మొత్తం చుట్టుకొని మొత్తానికి ఆస్ట్రేలియాకి చేరుకున్నారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆఫీసర్స్ పేరు గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్వి తరిణి అన్నది గుర్తుపెట్టు. నెక్స్ట్ ఇందాక చూసాం కదా మనం, ఈ పార్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతా ఉంది. సో ఇట్ ఈస్ రిడెండెంట్. సో చూడండి నెక్స్ట్ చూడండి, అసలు ఆఫ్ఘనిస్తాన్ ఏమవుతుందంటే యుఎన్ క్లైమేట్ టాక్ అంటే COP29 కి అటెండ్ అవుతా ఉంది అజర్బైజాన్ లో అటెండ్ అవుతా ఉంది ఫస్ట్. ఎందుకంటే ఆఫ్టర్ తాలిబాన్ గవర్నమెంట్ తీసుకున్న ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. బట్ ఇట్ వాస్ నాట్ రికగ్నైజ్డ్ బై ది యుఎన్ అనమాట. సరేనా? ఫ్లైట్స్ టు బలి క్యాన్సిల్ అయ్యాయి. ఎందుకని? ద మౌంట్ లెవోటాబీ లాకీ ఏమైందంటే వాల్కానిక్ ఎరప్షన్ ఇచ్చింది. ఇదంతా మనకు కాదు, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అది కాదు. ఈ మౌంట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ ఇండోనేషియా అనమాట. ఎప్పుడైతే ఈ మౌంట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ ఇండోనేషియా. ఇది ఎందుకు క్యాన్సిల్ అయింది ఇదంతా మనకు అనవసరం. ఈ మౌంట్ ఏం చేసిందంటే బరస్ట్ అయ్యి దట్టమైన పొగ మంచుల్ని ఫామ్ చేసింది స్కైలో. కాబట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనమాట. ఇట్ ఈస్ ఇన్ ఇండోనేషియా. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ డైలాగ్ ఎవరెవరి మధ్య జరుగుతా ఉంది? యుఎస్ అండ్ ఇండియా మధ్య జరుగుతా ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, హ్యార్వీ విన్స్ బుకర్ ప్రైజ్ అవార్డ్ అనమాట. దేనికి? ఆర్బిటాల్ అనే బుక్ రాయడం వల్ల హ్యార్వీ గారికి బుకర్ ప్రైజ్ ఇచ్చేశారు. ఈ ఆర్బిటాల్ అనేది బుక్ దేని మీద రాశారంటే ఏ సింగిల్ డే అబ్రాడ్, ఇంటర్నేషనల్ స్పేస్ లో ఒక రోజు ఎలా గడిపారన్నది ఈ ఆర్బిటాల్ బుక్ లో రాశారు ఈ హ్యార్వీ గారు. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1958 లో పెట్టారు. మళ్ళీ మణిపూర్ లో రీఎంపోజ్ చేశారు. ఇది న్యూస్ లో ఉంది, లాస్ట్ 3 days నుంచి న్యూస్ లో వస్తానే ఉంది. ఎందుకంటే బేసికల్ గా అంటే కొంచెం అంటే ఇద్దరు నలుగురిని కిడ్నాప్ చేసేసి ఎక్కడున్నారో అంటే మొత్తానికి అక్కడ ఏమైంది అల్లర్లు పెరిగాయి. కాబట్టి ఈ AFSPA యాక్ట్ ని మళ్ళీ ఇంపోజ్ చేయాల్సి వచ్చింది 1958. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరింట్లో అయినా వెళ్ళి సోదాలు చేయొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ఎవరినైనా మనం అరెస్ట్ చేయొచ్చు రెండోది. మూడోది ఏంటంటే ఎవరినైనా మనం అంటే డౌట్ వస్తే ఎవరినైనా ఏం చేయొచ్చు, మనం కాల్ చేసి చంపేదానికి కూడా పవర్స్ ఉన్నాయి. అంటే ఈ పోలీసుల మీద ఒకవేళ అంటే వీడు చేసిన తప్పు అని చెప్పేసి మనం అనుకుంటే వీడి మీద యాక్షన్ ఎప్పుడు తీసుకోగలుగుతాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనేవి ఈ ఆర్మడ్ ఫోర్సెస్ మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. అంటే AFSPకి అంత ఎక్స్టెన్సివ్ పవర్స్ ఇచ్చారు. ఎందుకంటే ఫర్ పీస్ పర్పస్, ఇట్ వాస్ టేకెన్ ఫర్ ది పీస్ పర్పస్ అనమాట మెయిన్ గా. అంటే ఈ టెర్రరిజం కానీ ఏమైనా పెరిగిపోతా ఉంటే వితౌట్ వారెంట్ ఏం చేయొచ్చు అంటే మనం ఇళ్ళని కూడా సోదా చేసే ఛాన్సెస్ అవన్నీ ఉంటాయి. అంటే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇచ్చేసారు అనమాట AFSPA. సరేనా? నెక్స్ట్ చూడండి, ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ ఎవరిస్తారంటే యాన్యువల్ గా పబ్లిష్ చేస్తారు బై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉందంటే రోమ్, ఇటలీలో ఉందన్నమాట ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సరే నెక్స్ట్ టైం చూడండి, ఇండియా ఈజ్ హోస్టింగ్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ కాల్డ్ అంతరిక్ష అభ్యాస్ చేస్తా ఉంది. ఈ అంతరిక్ష అభ్యాస్ అనేది ఏంటంటే ఫోకస్ ఆన్ స్పేస్ బేస్డ్ అసెస్ అండ్ సర్వీసెస్. ఇందాక చూసాం కదా మనం, ఈ అంతరిక్ష అభ్యాస్ అనేది చేస్తా ఉన్నారు. ఇదేంటంటే బేసికల్ గా పైన మన ఆస్తులు అంటే ఏముంటాయి మనకి? బేసికల్ గా పైన శాటిలైట్స్ ఉంటాయి కదా, శాటిలైట్స్ వాటి డ్యామేజ్ కాకుండా వాళ్ళని కాపాడుతా ఉన్నారు. నెక్స్ట్ విపో చూడండి, విపో రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 6th అనమాట. 6th అమాంగ్ ది టాప్. ఈ 6th వచ్చాడు. ఈ విపో ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉంది మనకి? ఇట్ ఈస్ ఇన్ జెనీవాలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్. ఈ విపో రిపోర్ట్ ప్రకారం ఎవరు టాప్ చేశారంటే స్విట్జర్లాండ్ టాప్ చేసింది అనమాట. విపో ప్రకారం ఎవరు టాప్ చేశారు? స్విట్జర్లాండ్ టాప్ చేసింది అనమాట. ఈ విపో అంటే ఇంటెలెక్చువల్, అంటే ఈ మధ్య రీసెర్చెస్ ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నాం అంటే మనం కొన్ని ఇంటెలెక్చువల్ రైట్స్ తీసుకున్నాం. ఈ విధంగా ఇండియా ఏం చేసింది? 6th ప్లేస్ లో వచ్చేసింది అనమాట. టు గెట్ ది పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ ఇండస్ట్రియల్ డిజైన్స్ కోసం అనమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షిగరు షిబా ఎలక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. వీళ్ళ పార్లమెంట్ ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ డైట్ అనమాట. వీళ్ళకి 2 హౌసెస్ ఉంటాయి, మళ్ళీ లోక్సభ లోక్సభకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ లాగా. ఈ డైట్ అన్నది ఏంటంటే ఒక పార్లమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ది ఈ డైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్టింగ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇదంతా కాదు, షిగురు
ఇషిబా ఈజ్ రీఎలెక్టెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పంకజ్ అడ్వాణి గారు ఏమయ్యారు మనకి ఈ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఎక్కడ దోహాలో గెలిచారు అనమాట ఈ పంకజ్ అడ్వాణి గారు. నెక్స్ట్ ఏంటంటే సారీ ఇది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ప్యాంటీర్ S1 ఇండియా మిసైల్ గన్ సిస్టమ్ ఫ్రమ్ రష్యా. ఈ ప్యాంటీర్ S1 అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, మనం రష్యా నుంచి తీసుకుంటున్నాం అనమాట. ఇదే ఈ ఇండియాలో ఎవరు చేస్తున్నారు దీని అగ్రిమెంట్, ఇండియన్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది తీసుకుంటా ఉందన్నమాట. ఈ BDL అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1970లో చేశారు. ఇట్ ఈస్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. చూడండి, ప్యాంట్సిర్ S1 అనమాట. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దిస్ ఇస్ ద ఎయిర్ డిఫెన్స్ మిసైల్ గన్ సిస్టమ్. అంటే ఎయిర్ డిఫెన్స్ అంటే సర్ఫేస్ నుంచి మనం పైనుంచి ఏమైనా వస్తా ఉందంటే దాన్ని ఏం చేస్తున్నాం, ఆపుతున్నాం, డిఫెన్స్ చేస్తున్నాం అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ ప్యాంటీర్ S1 అన్నది రష్యా నుంచి తీసుకుంటున్నాం. దిస్ ఇస్ ద ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. గన్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ మిసైల్ గన్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అన్న వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. చూడండి, మనకి ఫస్ట్ ఉమెన్ బెటాలియన్ వచ్చింది ఇన్ సిఏఎఫ్ అప్రూవ్ అయింది అనమాట. ఫస్ట్ ఉమెన్ బెటాలియన్ అన్నది అప్రూవ్ అయింది అనమాట. సరేనా. ఈ ఉమెన్ బెటాలియన్ కి ఏమని పేరు ఇచ్చారంటే మహిళా బెటాలియన్ అని పేరు ఇచ్చారు. మహిళా బెటాలియన్ అని పేరు ఇచ్చారు. ఈ IBN ఏం చేసిందంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేటివ్ సెంటర్ ని కొచ్చిన్లో ఓపెన్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సిటీ స్టేటస్ అలాగే ఇంటర్నేషనల్ IT ఫర్మ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ IBM అనేది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే డెన్మార్క్ ఏం చేస్తుందంటే సూపర్ కంప్యూటర్ ను ఇనిషియేట్ చేస్తుంది. సూపర్ కంప్యూటర్ సోవరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి సూపర్ కంప్యూటర్ ఇనిషియేటివ్ తీసుకుంది అనమాట. ఈ సోవరిన్ అంటే ఏంటంటే లోకల్ వర్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ యూజింగ్ డొమెస్టిక్ డేటా. ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంది, పరం 8000 విచ్ వాస్ లాంచ్డ్ ఇన్ 1991 బై ది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఎక్కడ ఉంది, పూణేలో ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఏంటంటే మనకి ఇండియాలో సూపర్ కంప్యూటర్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ ఐరావత్ విచ్ వాజ్ ర్యాంక్డ్ 75th ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ జూన్ 2023. ఇందాక మనం చెప్పాం కదా సిఓపిలో ఈ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ అంటే ఏంటంటే బేసికల్ గా దీని మెయిన్ గోల్ ఏంటంటే టు సెక్యూర్ 5 to 6.8 ట్రిలియన్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్. ఇంత డబ్బుని మనం డెవలపింగ్ కంట్రీస్ కి ఇవ్వాలి అని చెప్పేసి దీంట్లో టార్గెట్స్ అంటే ఈ మీటింగ్ యొక్క క్లైమేట్ టార్గెట్స్ చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు అవుతుంది అది. చూడండి, 2009లో ఏం జరిగింది, బేసికల్ గా $1000 బిలియన్ ఇస్తారని చెప్పేసి ఎప్పటి నుంచి ఎప్పుడు 2020-25 దాకా ఇస్తారని చెప్పి అప్పుడు కమిట్ అయ్యారు 2009లో. బట్ అయ్యిందో లేదో అన్నది 2021 తర్వాత ఇది జరిగిందో లేదో అన్నది ఇంకా అర్థం కావట్లేదు. అంటే పార్షియల్ గా మెట్ అయ్యారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ ఇండో ఆస్ట్రేలియా జాయింట్ మిలిటరీ డ్రిల్స్ నేను కేరీస్ ఉమేరా అంటున్నాం. నెక్స్ట్ మారిషస్ కి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అపాయింట్ అయ్యారు, నవీన్ రామ్ గులాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం చేశారంటే హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ ని ఓపెన్ చేశారు. అక్కడ లేహ్లో అపాయింట్ చేశారు. ఈ నెక్స్ట్ పారా ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి, 2021లో ఎక్కడ జరుగుతున్నాయి, మనకి లాస్ ఏంజలస్ లో జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్, దుబాయ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏరియా టాక్సీ వట్టి పోర్ట్ అన్నది డెవలప్ చేస్తా ఉంది. ఈ వట్టి పోర్ట్ అంటే ఏం లేదు, బేసికల్ గా ఈ వెహికల్ చూడండి, ఇది వర్టికల్ గా ల్యాండ్ అవుతుంది, అదే విధంగా వర్టికల్ గా పైకి వెళ్తుంది అనమాట. దీన్ని ఏమంటామంటే అంటే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతా ఉంది బై కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫస్ట్ ఏరియల్ టాక్సీ వట్టి పోర్ట్. అంటే ఇదేం చేస్తా ఉందంటే బేసికల్ గా ఒక పోర్ట్స్ కడుతుంది. అంటే మనకి బస్ స్టాండ్ లాగా వీళ్ళు ఇప్పుడు ఏం కడతారు, ఈ ఇలాంటి ఫ్లైట్స్ కి కొన్ని బస్ స్టాండ్ లాగా తయారు చేస్తారు. అంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసి ఇక్కడ నుంచి పైకి సప్పని పైకి లేస్తాయి, అదే విధంగా ల్యాండ్ అవుతాయి అనమాట. అంటే ఏంది ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఫస్ట్ కమర్షియల్ ఎయిర్ సర్వీస్ ట్యాక్సెస్ ని 2026 కల్లా స్టార్ట్ చేయాలని దుబాయ్ అనుకుంటా ఉంది. 2026 కల్లా స్టార్ట్ చేయాలని దుబాయ్ అనుకుంటా ఉంది. విత్ జాబీ S4 ఎలక్ట్రికల్ డిజైన్ ద్వారా, టాక్సీ డిజైన్ కంపెనీ ద్వారా, జాబీ S4 టాక్సీ డిజైన్. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఏం చేస్తుందంటే మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్ స్కీమ్ లాంచ్ చేస్తా ఉంది. సో దట్ దే కెన్ అట్రాక్ట్ ది యంగ్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఇండియా అనమాట. సరేనా. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే 2.94 lakh crore బడ్జెట్ ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రెజెంట్ చేశారు బై ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల్ కేశవ్ గారు. దీని ప్రకారం ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,35,000 crores ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చే లోపల మనకి 32,712 crores ఉంది. దీంతో డెఫిసిట్ ఎంత ఉందంటే బేసికల్ గా 34,743 crore డెఫిసిట్ ఉందన్నమాట, రెవెన్యూ డెఫిసిట్.
అలా ఫిజికల్ డెఫిసిట్ గాని చూసారనుకోండి 68,700 దాకా ఉంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫిజికల్ డెఫిసిట్ వచ్చి 4.19% ఆఫ్ జీడీపీ చేస్తా ఉంది. రెవెన్యూ డెఫిసిట్ వచ్చేలోపు 2.12% ఆఫ్ జీఎస్డిపి చేస్తా ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లోకి వచ్చే లోపల మనకి ఫిజికల్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చే లోపల 2.65 క్రోర్స్ ఉంది. అదే ఫిజికల్ డెఫిసిట్ వచ్చే లోపల 4.30 క్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఉందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ 2% కొంచెం గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఈ రెవెన్యూ డెఫిసిట్ వాల్యూ, అదే విధంగా ఈ క్యాపిటల్, ఈ ఫిజికల్ డెఫిసిట్ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. సరేనా? ఈ పాయింట్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే లోపల రెవెన్యూ రిసిప్ట్స్, ఈ స్టేట్ ట్యాక్స్ ఇవన్నీ కాదు కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంత గ్రాంటీ నైట్స్ వస్తాయి మనకి, గ్రాంటీ నైట్స్ ఎంత వస్తాయంటే 30,333. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పబ్లిక్ డెప్త్ ఎంత అవుతుంది మనకి 34.14% ఆఫ్ జిఎస్డిపి అవుతా ఉంది అనమాట. సరేనా? సార్ డీటెయిల్ గా మనం దీని మీద ఒక వీడియో కూడా చేస్తున్నాం, చూడండి అది కూడా. సరేనా? నెక్స్ట్ చూడండి, స్టేట్ ఏమనుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ 15% గ్రోత్ రేట్ అచీవ్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు అనుకుంటా ఉన్నారు. దీని అండర్ ది విజన్ 2047 ప్రకారం ఏం చేశారంటే చైర్మన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ గారు, అదే విధంగా వైస్ చైర్మన్ కి వచ్చే లోపల టాటా సన్ ఎన్ చంద్రశేఖరన్ గారిని ఏం చేశారంటే ఈ విజన్ 2047 కి ఒక బోర్డుని ఎస్టాబ్లిష్ చేసి చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి చైర్మన్ గా, వైస్ కోప్ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ గారిని అపాయింట్ చేసుకున్నారనమాట. సరేనా? ఎందుకని టు డిస్కస్ అచీవింగ్ 15% గ్రోత్ రేట్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 15% ఉండేటట్టు చూసుకోవడానికి ఈ విజన్ 2046 ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక కంపెనీ ఫామ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏపీ ఏం చేస్తుందంటే కిసాన్ డ్రోన్స్ ని అగ్రికల్చర్ సెక్టర్ లో యూస్ చేస్తుంది. దిస్ ఇయర్ 875 డ్రోన్ సర్వీస్ సెంటర్స్ ని ఓపెన్ చేయాలనుకుంటుంది. అదే విధంగా దీనికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది 88 క్రోర్స్ అనేది ఖర్చు పెట్టండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. రిలయన్స్ ఇండస్ట్రీ ఇండియా లిమిటెడ్ ఏం చేసిందంటే 65,000 కోట్లు బయోగ్యాస్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని అనుకుంటా ఉంది. దీనివల్ల ఏమనుకుంటున్నారంటే 2.5 lakh జాబ్స్ వస్తాయని చెప్పేసి. అదే విధంగా ఆర్ఐఎల్ ఏం చేస్తా ఉందంటే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని 4 to 5 years లో ఓపెన్ చేయాలని ఫిక్స్ అయింది, ఎంఓయూ కుదుర్చుకుంది అనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో. వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అది. నెక్స్ట్ చూడండి, ఈ కోస్టల్ అంటే మనకి మన ఆంధ్రప్రదేశ్కి ఏముందంటే బేసికల్ గా ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ లెంగ్త్ ఎక్కువ ఉంది అనమాట, 972 సంథింగ్ ఉంది. అంటే ఈ కోస్టల్ మొత్తాన్ని యూజ్ చేసుకొని ఈ 2 trillion ఎకానమీని సాధించాలని చెప్పి 2047 కల్లా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని ఉందన్నమాట. అంటే కోస్టల్ పొటెన్షియల్ ని యూజ్ చేసుకొని. సరేనా? ఇప్పుడు మనం కానీ చూసామనుకోండి, మేజర్ పోర్ట్ ఒకటే ఉంది మనకంటే ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఒకటి ఉంది. 5 నాన్ మేజర్ పోర్ట్స్ వచ్చేసి ఉన్నాయి. ఇదంతా ఎంత హ్యాండిల్ చేస్తుంది కార్గో 198 మిలియన్ టన్స్ ఆఫ్ కార్గోని హ్యాండిల్ చేస్తా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే 4 న్యూ పోర్ట్స్ ని డెవలప్ చేస్తా ఉంది. ఏవేవి? రామయ్యపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్వే అండ్ మూలాపేట్. ఇవి 16,000 కోట్లతో కంప్లీట్ అవుతాయి అని చెప్తున్నారు. దీని ఏమైందంటే మెయిన్ గా 110 మిలియన్ టన్స్ ని మనం కార్గో కెపాసిటీని పెంచడం అనమాట. బై 2026 110 మిలియన్ టన్స్ కార్గో కెపాసిటీని పెంచాలని చెప్పి. చూడండి, రఘురామకృష్ణరాజు ఎలక్టెడ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనమాట ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆర్టికల్ 178 ప్రకారం ఏంటంటే దెర్ విల్ బి ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ స్పీకర్, దెర్ విల్ బి ఏ డిప్యూటీ స్పీకర్ ఫర్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్తున్నారు అనమాట. సరేనా? నెక్స్ట్ చూడండి, ఇదంతా ఆల్రెడీ ఇండస్ట్రీస్ పాలసీలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఏమనుకుంటుందంటే చీఫ్ మినిస్టర్ గారు ఏంటంటే ఒక విజన్ తో వెళ్తున్నారు ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం. దాని ప్రకారం 30 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ నెక్స్ట్ 5 years ఎయిమింగ్ టు జనరేట్ 20 lakh జాబ్స్. అదే విధంగా ఎంఎస్ఎంఈ పాలసీ ప్రకారం 22 lakh ఎంఎస్ఎంఈస్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలని చెప్పేసి, నెక్స్ట్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా చేయాలని చెప్పేసి, అదే 3 బోర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని, మ్యాంగో, బనానా, క్యాష్యూ నట్స్ ని. దీని ద్వారా ఏంటంటే 30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టాలని, అదే విధంగా 3 లక్షల జాబ్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 10 lakh crore విత్ 7.5 lakhs జాబ్ రావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఈ పాలసీ ప్రకారం ఏంటంటే మనం 78.5 gigawatts ఆఫ్ సోలార్, 35 gigawatts ఆఫ్ విండ్ పవర్ అండ్ 25 gigawatts ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఆన్ 1.5 MTPA of green hydrogen and 15 kiloliters per day of ethanol and 10,000 tons a day of compressed natural gas, compressed gas and create 22
జిగావాట్స్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ అన్నది డెవలప్ చేయాలని చెప్పేసి టార్గెట్లు పెట్టున్నారు. చూడండి, ఈ 2 స్లైడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని నుంచి మనకి గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 or 2 క్వశ్చన్స్. ఎందుకంటే దీస్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది పాలసీస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నమాట. సరేనా? థ్యాంక్ యూ అండి.